చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కామాక్షి మాతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంబీఎం టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ధనస్సు రాశి వారికి 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా గ్రహస్థితి. గ్రహాల స్థితిని పరిశీలించినట్లయితే పక్షం ప్రారంభంలో మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, బుధుడు, కుజుడు, మకరంలో రవి, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. పక్షం పూర్తయ్యే సమయానికి మేషంలో గురుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి, బుధుడు, కుజుడు, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. చంద్రుడు సింహరాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణిస్తాడు. బుధుడు, కుజులు ధనస్సు నుండి మకరంలోనికి ప్రయాణిస్తారు. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి ద్వితీయ స్థానంలో రవి ఉండటం వలన అనుకోకుండా ధనం వచ్చే అవకాశం ఉంది. ఆత్మీయులను కలిసే అవకాశం కనిపిస్తుంది. తండ్రి వైపు నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మిత్రులు అనుకున్న వారు ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం. కోర్టు నుండి ఆస్తికి సంబంధించిన తీర్పులు అనుకూలంగా వస్తాయి. మంచి సందర్శన ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణాలు ఆశాజనకంగా అమల్లోనికి తెస్తారు. నిరుద్యోగులు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునేవారు ప్రయత్నపూర్వకంగా ఫలితాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మంచి గుర్తింపును పొందుతారు. రాజకీయ నాయకులు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుల వృత్తి వారికి కొంచెం లాభాలు వస్తాయి. నూతన పెట్టుబడులు పెడతారు. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధికి శ్రీకారం చేపడతారు. పార్ట్నర్షిప్ బిజినెస్ వల్ల ఆచితూచి వ్యవహరించవలసి ఉంది, లేదంటే మోసపోయే అవకాశం కనిపిస్తుంది. బిల్డర్స్కు కొద్దిపాటి లాభాలు కనబడుతున్నాయి. చిరు వ్యాపారస్తులు బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. విద్యార్థులకు చదువు బాగా వస్తుంది, కానీ మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త వహించండి. మహిళలకు బాగా ఉంటుంది. మోసపూరిత మాటల వలన మోసపోయే అవకాశం ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్త పాటించాలి. బయట ఫుడ్ను అవాయిడ్ చేయడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు 2, 6, 11 మరి 4, 9, 13 రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అష్టోత్తర శతనామావళి చేయటం వలన మంచి జరుగుతుంది.